హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతతో తగ్గేదిలే. నేను మీ గీత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ అనమాట. సో బర్త్డే అనేది పక్కన పెడితే ఈ రోజు అయితే మా హస్బెండ్కి చాలా స్పెషల్ డే అనమాట. నాకంటే ఎక్కువ మా హస్బెండ్కి చాలా స్పెషల్ డే వ్లాగ్ ఇది. సో ఇప్పుడైతే నేను మా హస్బెండ్ కోసం కేక్ ఆర్డర్ అండ్ బర్త్డే గిఫ్ట్కి అయితే వెళ్తున్నాను. సో అసలు ఏమి ఇచ్చాను గిఫ్ట్ అని చెప్పి అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా ఉంటే అర్థమవుతుంది. అండ్ గిఫ్ట్ నేను ఇచ్చిన దానికి చాలా ఎమోషనల్ అయిపోయారనమాట. అసలు నేనే షాక్ అయిపోయాను, మా హస్బెండ్ అంత ఎమోషనల్ అయిపోతే. సో అసలు ఏం జరిగింది, ఏమి ఇచ్చాము, అంత మెమరబుల్ ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే నన్ను తీసుకెళ్ళేది ఆల్రెడీ మీరు ప్రతి వ్లాగ్లో చూసే ఉంటారు, మా మరిది అని చెప్పి. అంటే రిలేటివ్స్ కాకపోయినా నాకు కానీ మా హస్బెండ్కి కానీ అంటే రిలేటివ్స్ కంటే ఎక్కువ అనమాట వాడు. మాకు పెద్దది కానీ చిన్నది కానీ ఏ ఫంక్షన్లో అయినా సరే వాడు కంపల్సరీగా మా ఇంట్లో ఉండాల్సిందే, ఉంటాడు కూడా. సో రిలేటివ్ కాకపోయినా రిలేటివ్ కంటే ఎక్కువ అని అంటున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి వాడు మాకు ఎంత ముఖ్యం అని చెప్పి. సో ఇంకా నేను అయితే వెళ్ళామన్నమాట. మా హస్బెండ్కి తెలియకుండా నేనైతే ఫోటో ఫ్రేమ్ అయితే ఇస్తున్నాను. ఫోటో ఫ్రేమ్ అంటే చిన్నదేని కాదు, అది ఫోటో ఫ్రేమ్ అంటే చిన్నదే. బట్ ఏంటంటే నేను ఇచ్చిన గిఫ్ట్ అంటే ఫోటో ఫ్రేమ్ అనేది తనకి చాలా మెమరబుల్ అనమాట. సో అందుకని చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇక్కడ ఏంటంటే బర్త్డే కదా, కొంచెం సింపుల్గా డెకరేషన్ చేద్దామని చెప్పి అన్నీ కూడా తెప్పించాను. బట్ నాకు ఇది అసలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి అసలు జీరో నాలెడ్జ్. మా చెల్లుంటే బాగుండేది, ఎందుకంటే నాకు అస్సలు అంటే అస్సలు తెలియదు అనమాట. ఇవేమీ కూడా బర్త్డేకి డెకరేషన్ చేయడం కానీ అవేమీ కూడా తెలియదు. మా చెల్లి ప్రతిసారి కూడా బర్త్డేకి మా సిస్టర్ ఉంటుంది అనమాట. సో నేను అమౌంట్ ఇచ్చేస్తాను, ఇంకా మా చెల్లి అన్నీ చూసుకుంటుంది, డెకరేషన్ చేయడం కానీ అదంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. మీరు చూసినట్టయితే మా బుడ్డోడు బర్త్డేకి కూడా మా చెల్లె చేసింది. సో అందుకని నాకు అసలు జీరో నాలెడ్జ్, నేను అసలు పెద్ద పట్టించుకున్నాను. బట్ ఇదేంటంటే మా హస్బెండ్కి కొంచెం మెమరబుల్గా ఉంటుంది, నాకు తెలుసు అది చాలా మెమొరీ అని చెప్పి. సో ఆ మెమరీతో పాటు ఇలా కొంచెం డెకరేషన్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ప్లాన్ చేసామన్నమాట. మేమిద్దరం పెద్ద దొంగలమే, తెలియకుండా అసలు ఎన్ని ప్లాన్స్ చేసామో మా హస్బెండ్కి. ఆ బండి కూడా మా హస్బెండ్ దగ్గర తీసుకొచ్చాడనమాట మా వాడు, కటారీ గాడు. కాకపోతే ఏంటి అంటే ఏమీ లేదులే అని చెప్పి కొంచెం అలాగా ఏమి చెప్పకుండా దొంగలాగా చేసామన్నమాట. చాలా బాగుంది. బట్ అవన్నీ కూడా షూట్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా మాట్లాడుకుంటున్నాం అనమాట, ఎక్కడ చేయాలి ఏంటి అని చెప్పి. ఇంకా టైం వచ్చిందంటే 11:30 అవుతుంది నైట్. సో ఇంకా 11:30కి స్టార్ట్ చేసాం అనమాట డెకరేషన్. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే పడుకొని పోయారు. అసలు ఎంత నిద్ర పిచ్చి అంటే మా హస్బెండ్కి, నిజంగా బాబోయ్ ఎంత నిద్ర అంటే అంత నిద్ర అనమాట. ఎంతసేపు పడుకున్నా నిద్ర అనేది చాలదు. ఇంకా మా హస్బెండ్ ఏమో ఆ ఇంట్లో పడుకున్నారు, మా బుడ్డోడేమో ఏడుస్తున్నాడు అనమాట. పడుకునే ఉన్నాడు, నిద్రలో లెగిసి ఏడుస్తుంటే ఇంకా గబగబా పిలిచాడనమాట. ఇంకా నేనైతే పరుగులు ఎక్కడ వచ్చేస్తాడా అని చెప్పి బెడ్రూమ్లోకి ఇంకా దొంగలాగా చేస్తాం అనమాట మేము ముగ్గురం కూడా. ఇంకా నేనైతే వెళ్ళాను. ఇంకా మా వాడు ఏంటంటే అస్సలు మాట అనేది వినట్లేదనమాట. మా అమ్మ బాగా అలవాటైపోయింది మా బుడ్డోడికి, ఎందుకంటే ఒక 4 months అక్కడ ఉన్నాను కదా. సో నేను అసలు ఏమి కూడా వాళ్ళ గురించి ఏమీ ఆలోచించలేదు. సో ఇంకా బాగా అలవాటైపోయేసరికి ఇంకా మా అమ్మ కావాలని చెప్పి తెగ ఏడుస్తున్నాడనమాట. సో ఇంకా అమ్మ అయితే వెళ్ళింది. కామెడీ అంటే నాకు ఇది ఎలా చేయాలి ఏంటి అసలు అర్థం కావట్లేదు. 2 holes ఇచ్చారు, ఒకటేమో ఒకలా పెడుతున్నా, ఒకటేమో ఇంకోలా పెడుతున్నా. ఏంట్రా బాబు ఇది, ఎలా పెట్టాలి ఏంటని చెప్పి మాట్లాడుకుంటున్నాం అనమాట. అసలు నిజంగా నాకు అయ్యో ఎందుకు నేర్చుకోలేదురా బాబు, ఈ డెకరేషన్ చూసాక చాలా సింపుల్గానే ఉంది, అందుకే నేను కూడా చేసేద్దాం పీకేద్దాం అనుకున్నా. కానీ నాకు అంటే ఒక పక్కన టెన్షన్ అనమాట, 12 అయిపోతుంది, 12 లోపు చెయ్యాలి అని చెప్పి. ఇంకో పక్కనేమో ఏమో స్పీడ్గా రావట్లే, చిక్కు పడిపోతుంది అనమాట థ్రెడ్. ఏంట్రా బాబు ఈ కర్మ అనిపించింది నాకు. మా చెల్లి ఉంటే చక్కగా ఎంత అంటే బర్త్డే మా హస్బెండ్ అయినా సరే ఎవరిదైతే మనకేంటి అన్నట్టుగా కూర్చునేదాన్ని, వాళ్ళే చేస్తారు అని చెప్పి. అంత మా చెల్లికి ఇంట్రెస్ట్ అనమాట ఇవన్నీ కూడా, డ్రాయింగ్ కానీ డెకరేషన్ కానీ ఇవన్నీ కొన్ని ఇంట్రెస్ట్. నాకు మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అస్సలు నేను ఎంత లేజీ అంటే అంత లేజీ అనమాట. సో ఇంకా మా హస్బెండ్కి ఒక మెమరబుల్గా ఉండాలని ఒక్క కారణంతోనే నేను ఇవన్నీ చేస్తాను, లేకపోతే జస్ట్ సింపుల్గా కేక్ కట్ చేసేసి గిఫ్ట్ ఇచ్చేసి పడుకొని పోతాను అనమాట.
లాస్ట్ ఇయర్ కూడా నేను అలాగే చేశాను. ఇలా ఏమి కూడా గిఫ్ట్ ఇవ్వడము, ఇలా డెకరేట్ చేయడం అలా ఏం చేయలేదు. జస్ట్ మామూలుగా కేక్ కట్ చేపిచ్చేసాను. 12కి మా హస్బెండ్ తెలియకుండా కేక్ తీసుకొచ్చేసాను. కట్ చేపిచ్చేసాను అంతవరకే. కానీ ఈసారి మాత్రం చాలా ఎక్కువ ప్లాన్స్ అయితే చేశాననమాట ప్లానింగ్. సో ఇక్కడ ఏంటంటే కామెడీ 12 అయిపోతుందనమాట. ఇంకొక 5 మినిట్సే ఉంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కంగారులో బెడ్ ఎక్కాను కదా! సో మా పరుపు ఏంటంటే కాలు దిగిపోతుంది. సో అలా దిగుతుంటే ఒక పక్కన టైం అయిపోతుందని కంగారులో బెలూన్ మీద కాలేసేసాను. ఆ బెలూన్ అనేదేమో పగిలిపోయింది. మా హస్బెండ్ టప్‌మని లెగిసారంటే అప్పుడు మా అమ్మ ఇంకా మా బుడ్డోడిని ఉయ్యాల ఊపుతుంది. ఇంకా రాలేదనమాట. ఒక్కసారి మా బుడ్డోడు లేచాడంటే నిద్ర వాడిని పడుకోబెట్టడం చాలా కష్టం అనమాట. సో ఇంక నాకైతే ఎంత కామెడీ అంటే మా అమ్మ ఇంక కవర్ చేసిందనమాట. ఏదో అంటే ఉయ్యాల సౌండ్ పాపను ఉయ్యాల ఊగుతుంది కదా! అది మంచానికి తగిలిందని చెప్పి ఏదో కవర్ చేసింది. బట్ నాకేంటంటే కొంచెం అర్థమైందేమో అనిపించింది మా హస్బెండ్‌కి. కానీ నిద్రలో ఉన్నారు కదా! సో మా అమ్మ ఏది చెప్తే దానికి తల ఊపేసి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయారనమాట. అంత పిచ్చి నిద్ర అంటే నిద్రుంటే చాలురా బాబు తిండి కూడా అవసరం లేదు అనుకుంటాడు మా హస్బెండ్. సో ఇక్కడైతే నేను జస్ట్ నార్మల్ సింపుల్‌గా ఇలా హ్యాపీ బర్త్‌డే అని చెప్పి బెలూన్ పెట్టేసాననమాట. ఇంకా మా బుడ్డోడు పడుకున్నాడు. మా అమ్మ వచ్చింది ఏం చేస్తున్నావు ఏంటి అని చెక్ చేయడానికి. ఇంకా మా అమ్మ అనిందనమాట అసలు అలా అయితే ఏం బాగుంటది ఇది కూడా పెట్టాలి రెడ్‌వి అప్పుడు లుక్ వస్తది అంటే సర్లే అని చెప్పి అప్పటికి నాకు టెన్షన్ అనమాట టైం అయిపోతుంది అని చెప్పి. ఏమో మనకి అలవాటు లేదు కదా! కొంచెం చాలా టైం పడుతుంది ఏదన్నా ఒకటి చేయాలంటే. సో ఇంక మా అమ్మ చెప్పిందనమాట. అయి కూడా పెట్టండి చాలా బాగుంటది. కొంచెం లుక్ వైస్ కూడా కొంచెం బాగుంటది అని చెప్తే ఇంక మళ్ళీ కూడా మా బెడ్‌కి మేమిద్దరం చేస్తున్నామనమాట. ఇంక అమ్మేమో మహి వచ్చేస్తాడంటే మా హస్బెండ్ వచ్చేస్తాడని చెప్పి కాపలా నిల్చుందనమాట. సో నేనంటే వీడియో అనేదేమో ఇంకా స్టాండ్ మీద పెట్టేసి ఇంకా షూట్ చేసేస్తున్నాను. అసలు ఎంత కంగారైపోయిందంటే నాకేం మంచం మీద నడవడానికి లేదనమాట. పరుపు దిగిపోతుంది కాలు. ఒక పక్కనేమో టైం అయిపోతున్న టెన్షన్ అనమాట. ఎంత నవ్వుకున్నామంటే అసలు మామూలుగా నవ్వుకోలేదు మేమందరం కూడా. వీడైతే మరీ కామెడీ. అసలు ఏం నవ్విస్తాడంటే వీడు ఒక్కడుంటే చాలు అసలు ఆ ఇంట్లో సందడే సందడనమాట. అందుకే వాడు వర్క్‌కి వెళ్ళనప్పుడు లీవ్‌లో ఉన్నప్పుడు వెళ్ళిపోతే మా హస్బెండ్ దగ్గరికెళ్ళిపోతా. లేకపోతే మా హస్బెండ్ వీడు మా ఇంటికొచ్చేస్తారనమాట. ఆ రోజంతా పిచ్చ కామెడీ చేస్తూనే ఉంటాం. వీడు లేకపోతే ఇంత మెమరబుల్ అయితే నేను ఇచ్చేదాన్ని కాదేమో. సో వీడు ఉండడం వల్ల చాలా హెల్ప్ అయితే చేశాడనమాట. థ్యాంక్ యూ సో మచ్ రా కటారి. సో ఇంకిక్కడ ఏంటంటే మొత్తం కూడా ఇంకా ఓవరాల్ లుక్ అయితే మీకు చూపిస్తాను డెకరేషన్. కానీ నేనైతే చూడడానికి సింపుల్‌గా అనిపించింది కానీ చాలా కష్టపడ్డాను ఈ డెకరేషన్ చేయడానికి. నాకసలా ఓరి నాయనో! ఇంత సింపుల్‌గా ఇంత నరకంగా ఉందేంట్రా బాబు! ఇంకా పెద్ద పెద్ద డెకరేషన్‌లు చేసేవాళ్ళకి అసలు ఎలా ఉంటదా ఏంటా అనిపించింది నాకు. ఇంకా మాకైతే అసల ప్లాస్టర్‌ది ఓపెన్ ఉంటది కదా! క్లోజ్ అయింది ఓపెన్ చేయడానికి కూడా రావట్లేదనమాట. అంత జీరో నాలెడ్జ్ నాకు కానీ, మా వోడికి కానీ. సో, అసలు చాలా కష్టపడ్డాం అనిపించింది నాకు. నేనేమో తల కొట్టేసుకున్న టైం అయిపోతుంది త్వరగా కానీరా బాబు అని చెప్పి తల కొట్టేసుకున్న. అప్పటికి కూడా 12 దాటేసింది. ఇంకా 12 దాటేసిందని చెప్పి జస్ట్ నార్మల్‌గా వెళ్ళి హ్యాపీ బర్త్‌డే విష్ చేసేసి వచ్చేసా. అప్పుడు మా హస్బెండ్ అనుకున్నాడంట అంటే ఇదేమి తెచ్చుండదు. అందుకే విష్ చేసి వెళ్ళి పడుకొని పోతున్నట్టుంది అని చెప్పి అనుకున్నారంట మైండ్‌లో. నాకు తర్వాత చెప్తాను నువ్వు విష్ చేసినప్పుడు కేక్ తెచ్చావేమో అనుకున్నాను. బట్ నువ్వు తీసుకురాలేదు అనిపించింది నాకు అని. ఇంకా ఓవరాల్ లుక్ ఇదనమాట. బెడ్ మీద కొన్ని బెలూన్స్ అయితే అలా వదిలేసాను. ఇంకా డెకరేషన్ గోడకైతే ఇంకా అలా పెట్టామన్నమాట. సో ఇంకా మా హస్బెండ్ చూడండి అలా పడుకున్నారు. అప్పటికే టైం వచ్చి 12:20 అయిపోయింది. అందుకే 12కి నేను విష్ చేసేసి వచ్చేసాను అనమాట. ఇంకా దొంగలాగా వెళ్తున్నాం అనమాట నిదానంగా కేక్ తీసుకురావడానికి. మా హస్బెండ్ ఎక్కడ కేక్ చూస్తారో ఫ్రిడ్జ్‌లో అని చెప్పి మా అమ్మని కాపలా పెట్టాననమాట. వంటగదిలోకి వెళ్ళినప్పుడల్లా కాపలా మా అమ్మ. ఆ కేక్ చూడకూడదని చెప్పి. అంటే కేక్ చూస్తే ఆల్మోస్ట్ అందరికీ బర్త్‌డే అంటే వాళ్ళ వైఫ్స్ కేక్ ఇవ్వడం, వాళ్ళ హస్బెండ్స్ కేక్ ఇవ్వడం ఓకే. బట్ ఈసారి ఏంటంటే తనకి తెలియకుండా నేను అన్నీ కూడా సైలెంట్‌గా చేశాననమాట. సో, అందువల్ల ఏంటంటే ఏమీ తెలియకూడదు అని చెప్పి నేను ఇంకా ఇలా అయితే ప్లాన్ చేశాను. సో, ఇదన్నీ కూడా అనుకోకుండా అండి. అంటే నేను విజయవాడలో ఉన్నప్పుడే నేను ఆ ఫ్రేమ్ అనేది ప్రిపేర్ చేసి అంటే రెడీ చేసేసి పైన అంటే గిఫ్ట్ ప్యాక్ చేసేసి ఉంచేసి ఇక్కడికొచ్చిన తర్వాత బర్త్‌డే గిఫ్ట్‌గా ఇద్దాం అనుకున్నా. బట్ అంతా కూడా రివర్స్ అయిపోయిందనమాట. ఎందుకంటే మా బుడ్డోడికి ఒకటి బాగోకపోవడం వల్ల నేనైతే ఏమీ కూడా ఇంకా
అవన్నీ కూడా మైండ్‌కి రాలి. అంతేగాని పిల్లలకి బాగోకపోతే ఇవన్నీ మనకేం గుర్తుకు రావు కదా! సో, నాకు ఆ మైండ్‌లో ఏమీ లేవనమాట. ముందైతే ప్లాన్ చేసుకున్నా. బట్ తర్వాత మా బుడ్డోడికి బాగోకపోయేసరికి కొంచెం సీరియస్ అయ్యేసరికి నాకు ఇంక ఇవేమి కూడా చేయాలనిపించలేదనమాట. సో, ఇంకా దీనికంటే ముందు నేను ఆల్రెడీ బర్త్‌డే కాకుండా అడ్వాన్స్‌గా ఒక గిఫ్ట్ అయితే ఇచ్చేసాను. అదేంటనేది కూడా వీడియోలో చూపిస్తాను. సో, అది అది చాలా పెద్ద గిఫ్ట్. కాకపోతే ఆ గిఫ్ట్ మీద ఇది తక్కువైనా సరే ఇది చాలా మెమరబుల్ అనమాట. సో, అందువల్ల నేనిది చాలా ప్లాన్ చేసుకున్నాననమాట. సో, ఇంకిక్కడైతే హ్యాపీ బర్త్‌డే మై లవ్ అని చెప్పైతే కేక్ అయితే రెడీ చేపిచ్చాను. ఇదొచ్చి అస్సల ఎగ్ అనేది కలవదనమాట. ఎందుకంటే మా బుడ్డోడికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది కదా! ఒక 3 మంత్స్ వరకు కూడా ఎగ్ తినకూడదన్నారు. సో, దానివల్ల ఏంటంటే జస్ట్ ప్లెయిన్ కేక్ అనమాట. ఎగ్ అనేదైతే అస్సలు కలపలేదు. సో, దానివల్ల ఏంటంటే లేట్ అయిపోయిందనమాట. కేక్ అప్పటికప్పుడు రెడీ చేసి మా ముందల ఇచ్చారు. సో, అందువల్ల అసలు చాలా లేట్ అయిపోయింది. పాపం వాడే ఇంక వెళ్ళి చాలా సేపు వెయిట్ చేసి మా తమ్ముడు తీసుకొచ్చాడనమాట. పాపం వాడికి నిజంగా ఎంత చెప్పినా తక్కువే థాంక్స్. సో, ఇప్పుడేంటంటే మా హస్బెండ్‌ని లేపడానికైతే వెళ్తున్నాననమాట నేను. అసలు చూడండి ఎలా పడుకున్నాడో అసలు. మా బుడ్డోడేమో ఉయ్యాల్లో పడుకున్నాడనమాట. సో, అసలు నాకైతే నవ్వొచ్చేస్తుంది మా హస్బెండ్‌ని చూస్తుంటే. ఎందుకంటే కొంచెం వీడియో రికార్డింగ్ చేస్తాను కదా! కొంచెం ఏమనుకోకండి. అంటే అసలు ఎలా ఉంది, ఏంటి అని చెప్పి ఎడిటింగ్ చేయకుండా జస్ట్ నార్మల్‌గా అయితే పెట్టేస్తున్నాననమాట వీడియో అనేది. మా హస్బెండ్‌కి మళ్ళీ విష్ చేస్తున్నాననమాట. హ్యాపీ బర్త్‌డే అని చెప్పి బుగ్గలు లాగేస్తున్నాను. చాలా అంటే చాలా పాపం నిజంగా అసలు ఎంత ఎమోషనల్ అయిపోయారంటే ఎమోషనల్ అవుతారని తెలుసు. బట్ చాలా అంటే చాలా ఇదిగా అయిపోయారనమాట. సో, మీరు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ మీకు కూడా ఏడుపొచ్చేస్తది. హ్యాపీ బర్త్డే టు సెల్ఫండనియా. సో, ఇంక ఇలాగైతే కేక్ అనేదైతే తెప్పించాను. ఇదొచ్చి పైనాపిల్ కేక్ అనమాట. సో, ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారు. మా హస్బెండ్ అనుకున్నారంట అసలు 12కెళ్ళి నేను డెకరేషన్ లేట్ అయిపోతుందని చెప్పి 12కి కరెక్ట్‌గా వెళ్ళి లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తా. బెడ్‌రూమ్‌లో కూడా ఆఫ్ చేసేసి వెళ్ళి విష్ చేసి ఇంకా గుడ్ నైట్ చెప్పేసి వచ్చేసాననమాట. వాళ్ళు హాల్‌లో పడుకున్నారు. సో, నేనేమో బెడ్‌రూమ్‌లో ఇయన్నీ డెకరేట్ చేస్తున్నాం కదా! సో, మేము రీజన్ అమ్మకి బాలేదు. సో, అందువల్ల బెడ్ మీద ఇక్కడ బెడ్‌రూమ్‌లో పడుకుంటామని రీజన్ చెప్పాననమాట. సో, అందువల్ల ఆయనకి అనుమానం రాలేదు. ఇంకా లైట్స్ అన్ని ఆఫ్ చేసి వెళ్ళి విష్ చేసి వెళ్ళి పడుకుంటున్నా గుడ్ నైట్ చెప్పేసరికి ఏమీ తీసుకురాలేదేమో అనుకున్నారంట. బట్ సడెన్‌గా లేపేసరికి షాక్ అనమాట. ఇంకా షాకింగ్ వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే కొంచెం బనీన్ లేకుండా ఉన్నారు కదా! అందుకనైతే కట్ చేసేసాననమాట. సో, ఇక్కడేంటంటే ఇంకా ఒక్కొక్కళ్ళ మెల్లి కూడా కేక్ అనేది తినిపిస్తున్నారనమాట మా హస్బెండ్. ఇక్కడైతే అమ్మ అయితే వీడియో షూట్ చేస్తుంది షార్ట్‌కి. ఇక్కడ వేరే మా తమ్ముడు అని చెప్పాను కదా! వాడేమో లాంగ్ వీడియో షూట్ చేస్తున్నారు. ఇంక నాకెవరు షూట్ చేసేవాళ్ళు లేరనమాట. సో, ఇంక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం వెళ్ళి కేక్ తినిపించేసి విష్ చేసేసి వచ్చేస్తున్నాం. ఇక్కడైతే ఎంత కామెడీ చేస్తాడంటే మామూలు కామెడీ కాదనమాట. ఇక్కడ ఏంటనే కేక్ ఇలా జారిపోతుంది ఏంటి వీడి భాష కామెడీగా ఉంటుంది నాకు. సో, అలాగా ఇంకా మాట్లాడుకుంటున్నామనమాట. చాలా క్యూట్ అనిపించింది నాకసల. నిజంగా చాలా మెమరబుల్ అనమాట ఈ వీడియో అనేది. సో కేక్ బాగుందా? అదే క్లారిటీగా ఉంది. జూమ్ అవసరం లేదు. క్లారిటీగా ఉంది. అన్ని క్లారిటీ కనబడుతున్నారా? అసలు తెల్ల మల్లెపూలే కనపడుతుందా? చూడు కాదు చూడు ఓపెన్ చేసి చూడగలను కర్మి ఒకసారి కర్మి ఏ దొంగలు చూస్తున్నాడు నువ్వు? తెలుస్తా నేనే ఓపెన్ చేస్తా. చూసేసాడు. 1 2 3 యాడం బాగా అందుకే చూడాలి ఉందో బాగుందా? అయిపోయింది.
నేనే చేసే ఎడిటింగ్ ప్రేమ పడిపోద్దామని వందా సేమ్ ఫస్ట్ నేను చూడగానే షాక్ అయిపోయాను అసలు. నిజంగా ఫస్ట్ చూడగానే షాక్ అయిపోయాను నేను. వచ్చిందా రియల్ ఫోటోలా ఉంది అది. వదినా చూడు ఫోటో తీస్తాను ఒకటి. సో చూసారు కదా ఎంత ఎమోషనల్ అయ్యారో మా హస్బెండ్. సో వాళ్ళ అమ్మదిని తనది అటాచ్ చేసి పిక్ నేను అనుకున్నది, నేను మా హస్బెండ్కి ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను, దాని మీద కొటేషన్ రాసి ఫ్రేమ్ అనేది అయితే చేయించాను అనమాట. సో ఫోటో ఒకటే ఇచ్చాను, వాళ్ళు ఫ్రేమ్ కట్టించారు అనమాట. మొత్తం ఎడిటింగ్ కానీ ఆ వర్డ్స్ కానీ అన్నీ కూడా నేనే క్రియేట్ చేశాను. సో నాకైతే ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న మాటలు ఆ ఫ్రేమ్ ద్వారా అయితే ఇచ్చాను అనమాట మా హస్బెండ్కి. సో దాంట్లో నేను ఆ కొటేషన్లో ఏవి కూడా అబద్ధం చెప్పలేదు, ఎలా ఉంటారు, ఎంత నిజాయితీగా ఉంటారో అదే చెప్పాలన్నమాట. సో ఇంకేంటంటే మా హస్బెండ్కి అడ్వాన్స్గా గిఫ్ట్ అయితే ఇచ్చానని చెప్పాను కదా. సో గోల్డ్ రింగ్ అనమాట. సో ఆయనకైతే బాగా నచ్చింది. ఒకసారి షాప్కి అయితే వెళ్ళాం, మీరు ఐడియా ఉంటే నాకు బర్త్డేకి రింగ్ ఇచ్చింది, సైజ్ చేయించడానికి వెళ్ళామని చెప్పాను కదా. సో అప్పుడు మా హస్బెండ్కి బాగా నచ్చింది అనమాట. సో ఇంకా ఆయనకి ఎంత నచ్చినప్పుడు మరి నేను కూడా ఇవ్వాలి కదా. సో నాకు అంటే కొంచెం దాచుకున్నవి ఉంటాయి కదా. సో ఆ అమౌంట్ అంతా పోగేసి అయితే అప్పుడే తీసేసుకున్నాను అనమాట మా హస్బెండ్కి. మా హస్బెండ్ అప్పుడు ఫుల్ షాక్ అనమాట. కాకపోతే నేను అప్పుడు ఏమీ షూట్ చేయలేదు, అప్పుడు అంటే అనుకోలేదు అనమాట తీసుకోవాలని చెప్పి. అది కాక గోల్డ్ అనేది నాకు అంత ఐడియా లేదు. ఇంకా మా హస్బెండ్కి నచ్చింది, అదంతా బాగుంది, ప్రైస్ కూడా వర్తబుల్గానే ఉంది కాబట్టి అప్పటికప్పుడు తీసేసుకున్నాను అనమాట రింగ్. అందుకని ఇంకా మా అమ్మ ఏంటంటే అది కూడా ఇచ్చావు కదా, అది కూడా వీడియోలో చూపించాను అంటే ఇంకా జస్ట్ నార్మల్ కామెడీగా అయితే ఇంకా అలా పెట్టి ఇంకా కిస్ అయితే చేశాను అనమాట. హ్యాపీ బర్త్డే మరి వన్స్ అగైన్. సో నాకైతే అసలు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫుల్ అంత ఎమోషనల్ అవుతారు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎమోషనల్ అవుతాయి కానీ బట్ ఏంటంటే చిన్నప్పుడే చనిపోయింది, తనకి ఒక మెమరబుల్గా కూడా లేదనమాట, ఫోటో కూడా లేదు వాళ్ళిద్దరు కలిసిన ఫోటో. సో అది ఆలోచించి నేనే ఎడిట్ చేసి ఆ కొటేషన్ రాసి ఇంకా అయితే తనకి గిఫ్ట్ ఇచ్చాను అనమాట. ఎంత ఎక్కువ రేట్ పెట్టి గోల్డ్ రింగ్ ఇచ్చినా దాని మీద ఈ ఫోటో మీద అది చాలా తక్కువే. బికాజ్ మనకి ఒక మనిషి లేరు అన్నప్పుడు వాళ్ళ వాల్యూ ఎంత తెలుస్తుందో మా హస్బెండ్కి బాగా తెలుసు, తల్లి వాల్యూ. సో అందుకని తనకి చాలా మెమరబుల్గా ఉండాలి లైఫ్ లాంగ్ అని చెప్పి అయితే నేను ఈ ఫోటో ఫ్రేమ్కి అయితే ఇచ్చానమాట. సో నా గిఫ్ట్ అనేది మీకు ఎలా అనిపించింది అని చెప్పైతే నాకు కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. సో చూసారు ఎంత బాగున్నారో మా అత్తయ్య అండ్ మా హస్బెండ్. సో ఇంకేంటంటే బర్త్డే 12కి సెలబ్రేట్ చేశాం కదా, మా హస్బెండ్ బర్త్డే రోజున అనమాట. ఆయన ఇంకా వర్క్కి అయితే వెళ్ళిపోయారు. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము, సో ఇదంతా షూట్ చేయలేదు, ఇంకా వర్క్కి వెళ్ళిపోయారు అనమాట. నేను టెంపుల్ నుంచి వచ్చాక స్టార్ట్ చేశాను అనమాట కుకింగ్ చేయడం. మా హస్బెండ్కి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. సో ఆయన కోసమని గులాబ్ జామ్ అయితే రెడీ చేస్తున్నాను. ఆయనకి తెలియకుండా మొత్తం కూడా గులాబ్ జామ్ ప్యాకెట్ అండ్ షుగర్ తెప్పించేసాను అనమాట మా తమ్ముడితో. సో ఇంకా వాడైతే తెచ్చేసాడు. ఇంకా ఆయన వచ్చేలోపు గొప్ప అన్నీ కూడా చేద్దామని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. సో లాస్ట్ టైం మా అమ్మని చేయమంటే మా అమ్మకి రాలేదనమాట. అంటే ఎప్పుడు మన ఇంటికాడ చేయడం వేరు, ఎవరి ఇంటికాడ వాళ్ళు చేసుకోవడం వేరు. మా మదర్కి ఏంటంటే మా ఇంటికాడ ఏదైనా కుకింగ్ చేయమంటే కొంచెం టెన్షన్ అనమాట. అల్లుడు అడిగినప్పుడు ఎందుకు తెలీదు, నాకు కూడా అంతే అనమాట. మా అమ్మ ఇంటిగా నేను ఏది కూడా ధైర్యంగా చేయలేను, అలాగే మా అమ్మ కిచెన్ రూమ్లో మా ఇంటికాడ అంత ధైర్యంగా చేయలేదు అనమాట. సో ఆ టెన్షన్లో సరిగ్గా చేయలేకపోయింది అనమాట. గులాబ్ జామ్ టేస్ట్ అయితే రాలేదు. సో ఇంకా ఆయనకి సపోర్ట్గా అంటే చాలా తినాలని చెప్పి అడిగాను అనమాట. అప్పుడు పాపం సడన్గా అదేమో కుదరలేదు మా అమ్మకి. ఇంకా దానికోసం అయితే నేను ఇంకా ఈరోజు చేద్దామని బర్త్డే రోజున అయితే చేస్తాను. చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ అనేది. సో ఇంకా అందరికీ గులాబ్ జామ్ ప్రాసెస్ తెలిసిందే కాబట్టి నేనైతే అంత అంత క్లారిటీగా అయితే షూట్ చేయలేదు. సో ఇంకా మామూలుగా అయితే ఇంకా తీసేసాను అనమాట. ఇంకా నాకేంటంటే మా హస్బెండ్ వచ్చే టైం అయిపోయింది అనమాట. ఆయన వచ్చాక మొత్తం చేసేద్దామని చేసేసాను. అప్పటికి గులాబ్ జామ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా
అవన్నీ అంటే కొంచెం టైం పట్టింది కదా షుగర్లో నానడానికి. సో 2 అవర్స్ అయితే పక్కన పెట్టాలి కాబట్టి ఇంకా పక్కన పెట్టేసి మా హస్బెండ్ వచ్చేటానికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట టేస్ట్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఇంట్లో సరుకులన్నీ కూడా అయిపోయినాయండి. సో ఆ సరుకులన్నీ కూడా నేనైతే తెప్పించి ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుంది అనమాట. సో అవన్నీ కూడా సదరలేదు, అలా పెట్టేసి ఉంచాను. ఇంకా ముందంటే ఫుల్ బద్ధకంగానే ఉంటుంది కదా. సో ఇంకా నేను తర్వాత చదువుతాను చెప్పి 1 వీక్ చేశాను అనమాట. ఇంకా మా అమ్మ అయితే ఫుల్గా వేసుకుంటున్నాను. సో ఇంకా ఎలాగో కిచెన్ రూమ్లోకి వచ్చాము కదా, సో పని అన్నీ కూడా అయిపోతాయి అని చెప్పి నేను చేయాల్సిన పనులన్నీ కూడా చేసేస్తున్నాను అనమాట టక్క. సో నాకు ఒకసారి ఏదైనా పని స్టార్ట్ చేశానంటే నాకు ఎంత ఎక్కువ బద్ధకం ఉండదు. బద్ధకంగా ఉన్నానంటే పని దగ్గరికి వెళ్ళను అనమాట నేను. సో ఆ మెంటాలిటీ అనమాట నేను. ఒకసారి చేద్దామని డిసైడ్ అయితే ఇంకా అన్నీ కూడా చేసేస్తా. ఇంకా చేద్దాంలే అని చెప్పి కొంచెం బద్ధకంగా ఉన్నానంటే ఇంకా అసలు పనికి వెళ్ళను అనమాట నేను. సో ఆ టైపు నాలాగే మీరు ఎవరైనా ఆ టైప్లో ఉన్నారంటే నాకు కామెంట్ అయితే చేయండి. సో ఇంక ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా సరుకులన్నీ తెచ్చుకున్నాను అనమాట. మా డాడీ ఎప్పుడు నాకు ఒక మాట చెప్తారనమాట. అంటే మేము ఉన్నది తక్కువ మంది, అంటే జనాలు అంటే నేను మా హస్బెండ్ కదా, పిల్లలు ఎంత తింటారు, మనం తిన్నంత పావు కూడా తినరు కాబట్టి మీ ఇద్దరే కాబట్టి డీమార్ట్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సరే 2 మంత్స్కో 1 మంత్కో సరిపడేట్టు సరుకులు తెచ్చుకున్నారంటే మీకు అమౌంట్ అనేది మిగిలిద్ది అని అయితే అనిపిస్తుంది. అంటే కొంచెం ఖర్చు అనేది కూడా తక్కువ ఉంటుంది. పద్దాకా షాప్కి వెళ్ళకుండా అని మా డాడీ ఎప్పటి నుంచో చెప్తారు. బట్ మా ఏంటంటే వినడు అనమాట. మా హస్బెండ్ ఎందుకు మన ఇద్దరమే కదా, అంత ఎందుకు 5000 పెట్టి తెచ్చుకోవడం, 3000 పెట్టి తెచ్చుకోవడం ఎందుకు, కొంచెం వచ్చినాయి కాబట్టి మనకి ఎప్పుడు లేనప్పుడు అప్పుడు షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం అని మా హస్బెండ్ అంటారు. సో ఇంకా అసలు మా డాడీ ఇంతలా చెప్తున్నారు కదా అని చెప్పి ఇంకా డీమార్ట్కి వెళ్ళాను అనమాట. డీమార్ట్కి వెళ్ళి ఇలా సరుకులు అయితే కొన్ని తీసుకొచ్చాను. సో 3000 చేంజ్ అయితే పడింది అనమాట. సో ఇప్పుడు అవే యూజ్ చేస్తున్నాను. అసలు ఎన్ని డేస్ వస్తాయి మనకి అని చెప్పి చూద్దాం అసలు అని చెప్పి నాకు ఇది చాలా వర్కబుల్ అని అనిపించింది. ప్రతిసారి కూడా వెళ్ళి తీసుకురావాలన్నా కూడా రిస్కే అనమాట. నాకు ఒక్కోసారి మైండ్ పని చేయక నేను ఒకసారి మర్చిపోతాను అనమాట. మా హస్బెండ్ వర్క్కి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి ఏమండి ఇది తీసుకురండి అదే మళ్ళీ కాల్ చేస్తాను. సో అదంతా ఎందుకు ఒకసారి లిస్ట్ రాసుకొని డీమార్ట్కి వెళ్ళి ఒక 1 మంత్ సరిపడేట్టు సరుకులు తెచ్చామంటే మనకి మంచిగా ఉంటుంది కదా. సో మా డాడీ చెప్పింది కూడా మంచిదే అనిపించింది. ఒకసారి అలా ట్రై చేద్దామని వెళ్ళామన్నమాట. సో అవన్నీ సరుకులు అయితే సదిరేసాను. ఇంకా బర్త్డే బాయ్ అయితే ఆఫీస్ నుంచి అయితే వచ్చేసాడు అనమాట ఇంటికి. సో నేనైతే ఏమి చూపించలేదు కదా మా హస్బెండ్ డ్రెస్ కానీ ఏమీ కూడా. సో టైం అయితే లేదనమాట, చాలా టైం అయిపోయింది దానికి ఆఫీస్కి. సో అందువల్ల ఇంకా చూపించలేదు, వీడియో కూడా షూట్ చేయలేదు అనమాట. ఇంకా మా హస్బెండ్ అప్పుడు షాపింగ్ చేశాను కదా, అప్పుడు ఇదే అనమాట డ్రెస్ తీసుకుంది మా హస్బెండ్. సో చాలా బాగున్నారు కదా ఈ డ్రెస్, నాకైతే చాలా బాగా నచ్చారు. అండ్ ఈ సెలెక్షన్ కూడా నేనే అనమాట చేసింది. సో ఇంకా ఇది ఏంటంటే ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోతుందండి. మా బొడ్డోడిది బుక్ చేశాను అనమాట. జారా వరదని ఏమంటారు నాకు ఇప్పుడు రావట్లేదు అనమాట. ఏమంటారు దీని పేరు అంత ఐడియా లేదు నాకు. సో ఇంకా అదైతే ఓపెన్ చేస్తామంటే మా హస్బెండ్కి ఇంకా సడన్గా ఇద్దామని చెప్పి సో చూస్తున్నాం అనమాట. మా ఊరు ఇది ఓపెన్ చేస్తామంటే ఇంక ఊపు రానివ్వడం అనమాట. సో అందువల్ల మనం ఫ్రీగా ఉన్నప్పుడు సెట్ చేద్దాంలే అని చెప్పి మా హస్బెండ్ ఆపేశారనమాట. ఈరోజు కొంచెం మంచి మూడ్లో ఉన్నారు కాబట్టి, బర్త్డే కాబట్టి ఇంకా మా హస్బెండ్ ఇంక ఓపెన్ చేయమని చెప్పాను అనమాట. ఇంకెన్ని డేస్ అలా ప్యాక్లో ఉంచుతామని చెప్పి ఇంక ఎప్పుడైతే మా హస్బెండ్కి అయితే గులాబ్ జామ్ చేసిందో ఇచ్చే షాక్ అయిపోయారు అనమాట. ఎప్పుడు చేసావే నువ్వు అని సడన్గా అన్నాడు అనమాట. ఇంకా మా ఊడికైతే తీపి పిచ్చి, ఇంకా వాళ్ళ డాడీని తినేవాడు అనమాట. ఆ తీపి ఉంటే చాలు మా ఊడికి, అన్నం వద్దు ఏమొద్దు, తీపి అది స్వీట్ బాగా తింటాడు వాళ్ళ డాడీ లాగా. సో ఇంకా వాళ్ళ డాడీకి కూడా బాగా నచ్చింది. నాకేంటంటే అప్పుడు చికెన్ పకోడీ సంథింగ్ ఏదో తిన్నాను, ఒకసారి టేస్ట్ చేయడంగానే తీపి తగ్గిందేమో అనిపించింది. సో మా హస్బెండ్ ఏమో చాలా బాగుంది అనగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే నాకు కూడా సరిగ్గా కుదరలేదేమో అనుకున్నా కానీ మా హస్బెండ్కి బాగా నచ్చింది. అది తీపి కూడా కరెక్ట్గా సరిపోయింది. అప్పుడు చికెన్ పకోడీ తినడం వల్ల అది కొంచెం కారం వల్ల నాకు తీపి అనేది తెలియలేదు అనమాట. సో అందువల్ల ఇంకా బాగోలేదేమో అనిపించింది. బట్ ఇప్పుడైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆయన కోసం చేశాను కాబట్టి ఆయనకి నచ్చితే చాలు, మనం ఎవరికి నచ్చవసరం లేదు కదా. సో ఇంకా మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది అనమాట. ఇంకా నాకు కూడా హ్యాపీ అనిపించింది. సో ఇంకా మా ఊరికి అయితే మొత్తం కూడా అది జారా బర్ర అనేది అయితే సెట్ చేస్తున్నాడు అనమాట మా హస్బెండ్. సో ఇంకా మా బుడ్డోడికి అర్థమైపోయి అసలు ఫుల్గా కామెడీ అనమాట అక్కడ. కాకపోతే నేను ఏది కూడా వీడియో అనేది వాయిస్ వినిపించట్లేదు, త్వరగా ఎప్పుడు రెడీ చేస్తామా అని చెప్పి అయితే చూస్తున్నాడు అనమాట.
ఫైనల్లీ రెడీ అయిపోయింది. మా వాడు కూడా ఫుల్ హ్యాపీ అనమాట. సో ఇవాటి వీడియో అయితే ఇది. నా వీడియో కానీ మా హస్బెండ్కి ఇచ్చిన మెమరబుల్ ఎలా ఉంది ఏంటని కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.